నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా మంది ఆస్ట్రాలజర్లు అడుగుతున్నారు. ఆస్ట్రాలజర్లు వేల మంది వచ్చేసారు ఇప్పుడు. అవునను. దాంతో బోధి పెట్టేసుకోవడం, యూట్యూబ్ లో చాలా మంది విమర్శ చేసేది ఏంటంటే యూట్యూబ్ లో ఇంత అక్షరాలతో నెంబర్లు ఇస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నాం, సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం, అయినా సరే మాకు విడిపోయారు వాళ్ళు అంటారు. జ్యోతిష్యులు తగ్గిపోయారండి. నిజం చెప్పేవాళ్ళు వాస్తవంగా అయితే నిజం చెప్పేవాళ్ళు నిజం తగ్గిపోయారు. ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ఆస్ట్రాలజర్ దగ్గరికి వచ్చి నిజాన్ని అడగట్లే. వాళ్ళు నిజాన్ని ఎందుకు అడగట్లేదు అంటే, మా అమ్మ ఈ అబ్బాయి జాతకంలో ఈ అమ్మాయి జాతకంలో వివాహపరంగా ఎలా ఉందండి, మీరు గురువుగారండి నీతి నిజాయితీగా పర్ఫెక్ట్గా చెప్పండి అనేవాళ్ళు తగ్గిపోయారు. అదొకటి ప్రజల తప్పు. రెండోది ఏంటంటే, జ్యోతిష్యుల్లో కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు చాలామంది అయ్యారు. నాలెడ్జ్ లేని వాళ్ళకంటే ఈ ఉప్పు దీపాలు, తర్వాత ఇంటి ఎదురుగా కోటీశ్వరుడు కావటం, మీలో ఇది నాగార్జున మన కనుక మీలో కోటీశ్వరుడు లాగా, అలాగ రాత్రి ఓవర్ నైట్ కోటీశ్వరుడు కావాలని చిన్న చిన్న చిట్కాలకు ఎక్కువ వచ్చినాయి. ఆ లాల్ కితాబ్ రెమెడీస్ అసలు వేదంలో లేదండి. మహారాష్ట్ర దగ్గర నుంచి వచ్చింది, మన దగ్గర నుంచి కాదు. మన దానిలో వేదము, యజ్ఞము, యాగము, క్రతువులు మాత్రమే ఇచ్చారు. కానీ లేకపోతే రామాయణ కాలంలో దశరథుడు పుత్రకామేష్టి యాగం ఎందుకు చేస్తారు? ఓ మంత్రి నెత్తి మీద కొబ్బరికాయ కొడితే నీళ్లు తాగితే ఆయనకి సంతానం కలగదా? మేలు ఫిమేల్ డిఫరెన్స్ ఉండదు దానికి, పుత్రుడికి పుత్రికి ఎవరైనా పుట్టచ్చు. అందువల్ల పుత్రకామేష్టి యాగం చేశాడు. పుత్రుడు అంటే ఏమిటంటే పుత్రికైనా ఉండొచ్చు, పుత్రుడైనా ఉండొచ్చు. ఇప్పుడు గురువు యొక్క మంత్రం ఉంటుంది మేము చెప్పేటప్పుడు, గురువురిష్టేత్ సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురుధ్యానం ప్రవక్షయామి పుత్ర పీడోపశాంతి అంటాం. అక్కడ పుత్ర అని వస్తుంది, పుత్రిక అని వస్తుంది. అందువల్ల ఇప్పుడు అశ్వమేధ యాగం చేశారు వాళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా చేశారు. యాగాలు ఎందుకు చేశారు? అది నిజం, అది వేదంలో ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లో రకరకాల విషయాలు చెప్పబడింది. చాలామంది కూడా ఏం చేస్తారంటే, బ్రహ్మ నుదుటిని రాసేశారు అయిపోయిందని చెప్పారు. బ్రహ్మ అందరికీ 193 దేశాలకి ఆయన ఏం రాయలా. నేను రాసిన రాతను నేను రాస్తాను, మీరు పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగించుకోవటానికి యజ్ఞయాగాది క్రతువులు, సహాయాలు, దాన ధర్మాలన్నీ కూడా చేయటం వల్ల మీ పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని ఆయనే బ్రహ్మే రాశాడు ఆ విషయాన్ని. బ్రహ్మ అందరికీ ఫలాని వ్యక్తి గుంటూరులో పుట్టాలి, విజయవాడలో పుట్టాలి, కర్నూలులో పుట్టాలి అని రాయలా. బ్రహ్మ రాసిన రాతను నా రాతను నేను చెరపలేను, కానీ మీరు యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాల వల్ల, మంచి పనుల వల్ల మీ కర్మంతా తొలగిపోతుందని ఆయనే చెప్పాడు, ఆయనే రాశాడు. అది అందరికి కామన్ వర్డ్ అది. అలాగా చాలామంది కూడా ఆస్ట్రాలజీలో ఏంటంటే విచ్ఛిన్నం కావటానికి, వివాహాలు, సంతానం కలగలేకపోవటానికి ప్రజలు కూడా కారణభూతులేనండి. ప్రజలు ఏం చేస్తారంటే అండి, యాక్చువల్గా మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేకపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఒక 1500 2000 పెట్టి ఏదో ట్యాబ్లెట్లు ఇస్తారు. ఇది వాడరాళ్ళు. వాడకుండా ఒక 50,000 40,000 పెట్టి సెల్లు కొంటాడు. అంటే లగ్జరీకి ఆలోచన చేస్తున్నాడు, కానీ డబ్బు 100 రూపాయలు ఉంటే నిజానికి ఖర్చు చేయట్లే వీళ్ళు. 1,00,000 రూపాయలు ఉంది, ఆ 1,00,000 రూపాయలు దేనికి అవసరం? ఒక డాక్టర్కి అవసరం, మన ఆరోగ్యపరంగా ఉంటాం, పిల్లలు మంచి స్కూల్లో చదివించడానికి, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఆలోచన చేయట్లా. ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలకు కూడా వెళ్ళటానికి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులు కొంతమంది పిల్లలు పెళ్ళిళ్ళు చేయకుండా కూడా ఉన్నారు. వీళ్ళు ఒక వ్యక్తి ఉన్నాడండి, హైదరాబాద్లో ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధం చూడాలి. అమ్మాయి వైజాగ్లో ఉంది. అబ్బాయికి పెళ్లి చేయాలా అక్కర్లేదా? చేయాలిగా. వైజాగ్కి కారుకి ఎంత ఖర్చు అవుతుందని, కారు ఖర్చు అవుతుందని వెళ్ళని వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. డబ్బు ఖర్చు అవుతుందని. మళ్ళీ వాడు ఏమైనా పిసినారితనంగా ఉంటాడా? ఆహనా పెళ్ళింటలో కోటా శ్రీనివాసరావు అలా ఉండడు, మళ్ళీ లగ్జరీ చేస్తుంటాడు. కానీ దేనికి అవసరం? మన డబ్బును 100 రూపాయలు దేన్ని సద్వినియోగం చేయాలో తెలియవట్ల. మంచి అష్టాలను పట్టుకోవడం ఎలా? యూట్యూబ్ వీడియో చూసి మోసపోతున్నారు కదా. మరి దానికి ఆన్సర్ లేదు, దానికి అసలు ఆన్సర్ లేదు. ఎందుకంటే ఆన్సర్ లేదంటే కారణం ఏంటంటే, వీళ్ళకి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సబ్జెక్టు వేరు, రాశిఫలాలు వేరు. ఉదాహరణకి రాశిఫలాలు ఎలా ఉంటాయంటే అండి, గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్ వేరు. అంటే ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టు ఉంటుంది. మా నాన్నగారు ఏం చెప్పారంటే, ఒక చెట్టు ఉంటుందిరా, ఆ చెట్టుకుండే వేళ్ళు బర్త్ చార్టు, పైన కాడలు ఉంటాయి, కొమ్మలు ఉంటాయిగా, కొమ్మలకు ఆకులు వస్తుంటాయి. వింటర్ సీజన్లో, రైన్ సీజన్లో ఆకులు వస్తాయి, వింటర్ సీజన్లో నిలబడిపోతాయి, సమ్మర్ సీజన్లో కింద పడిపోతాయి. అది గోచారం అంటాడు. అంటే వేళ్ళు బాగుండాలి, పునాది బాగుండాలి, ఆ పునాదే బర్త్ చార్ట్ అన్నారు.
గోచారం ఏంటంటే 20% మాత్రమే సపోర్ట్ అవుతుంది. ఇంకోటి ఏంది, ప్రజలు ఎలా ఉన్నారంటే అండి, సబ్జెక్ట్ చెప్పాలి, పుస్తకాన్ని మనకు బృహత్పరాశర హోరాశాస్త్రం కానీ హోరాసార కానీ జాతక చంద్రిక కానీ నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ ఉన్నాయి. ఈ పుస్తకంలో చెప్పిన వింటల్ల వాళ్ళంతకీ ఉప్పు దీపం పెట్టండి, ఈశాన్యంలో పెట్టండి, ఈశాన్యంలో ఒక గ్లాస్ పెట్టండి, గాజు గ్లాస్. ఎందుకు వాటి పట్ల ఆకర్షణ చూస్తారంటే ఇప్పుడు హోమాల పేరుతోనో లేదా ఇంకోటి పేరుతోనో చాలా ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు, వీళ్ళు లక్షల లక్షలు ఆగేస్తున్నారు. అది కూడా ఒక కారణమేగా. నేను చెప్తా దాని గురించి. అయితే చాలామంది కూడా అపోహ పడుతున్నారు ఈ విషయంలో. అపోహ ఏం పడుతున్నారంటే, ఉదాహరణకి 30 లక్షలు పెట్టి 40 లక్షలు పెట్టి ఒక అతను ఫంక్షన్ హాల్ తీసుకుంటాడు. ఫంక్షన్ హాల్ తీసుకున్న తర్వాత ఆ ఫంక్షన్ హాల్లో అన్నీ చేస్తారు, అన్ని ఐటమ్స్ చేస్తాడు. చేసిన తర్వాత తినేవాడు తింటాడు, పాతకాలం వాళ్ళైతే ఆ తిండి తింటల్లా. ఇప్పుడు 55-60 సంవత్సరాల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం అన్నం, పప్పు, పచ్చడి, సాంబారు, పెరుగు మాత్రమే తింటున్నారు. కొంతమంది వాళ్ళకి ఒంట్లో బాగాలేక రకరకాల మోడర్న్ ఫుడ్స్ తింటల్లా. ఇప్పుడు ముఖ్యమంత్రులు కానీ ఏదైనా సరే రాగి జావ కానీ అలాంటివి అల్పాహారాలు తీసుకుంటున్నారు పెద్ద మనుషులు. అయ్యేటప్పటికి వీళ్ళు అన్ని రకాల ఐటమ్స్ పెడతారు, అవన్నీ తినరు, కొంతమంది బయటపడేస్తుంటారు. పురోహితుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా బేరం ఆడుతున్నారు. మీరు 30-40 లక్షలు ₹1,00,00,000 పెట్టి ఫంక్షన్ హాల్ తీసుకున్నప్పుడు మంచి బ్రాహ్మడు, వేదం చదువుకున్న వ్యక్తి, మనకు ఆయనే హెడ్, మంచి మన పిల్లలు బాగుండాలని అక్కడ బేరం ఆడుతున్నారు. వీళ్ళు కూడా దోచుకుందాం ఒకేసారి మనకు దొరికాడు కస్టమర్ అనుకునే ఇది కూడా ఉందిగా. అయితే ఆయనకి 30,000, 20,000 రూపాయలు ఇవ్వటానికి ఇదైపోతున్నారు. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే తక్కువ ఇస్తున్నారు నిజం చెప్పాలంటే. కొంతమంది దగ్గర మటుకు, లాగేవాడి దగ్గర మటుకు బాగా డబ్బులు ఇస్తున్నారు. ఆ నమ్మినట్టు మంచి వాళ్ళని నమ్మట్ల. ఒక మంచి సద్బ్రాహ్మడు ఉన్నాడు అనుకోండి, ఆయన నమ్మట్లేదండి. ఇక్కడ ఇప్పుడు జ్యోతిష్యుల్లో కూడా చూడండి, 7,000, 15,000, 20,000 ఫీజు ఇచ్చి వాడి 1 నిమిషం చెప్పేవాడి దగ్గరికి వెళ్తున్నారు. గంట సేపు చెప్పేవాడికి 3,000 ఇస్తున్నారు, ఇవ్వట్ల. 2 రకాలు నా ప్రజల్లో ఉంది, జ్యోతిష్యుల్లో తప్పు ఉంది. కొంతమందికి 10,000, 15,000, 20,000 అని చెప్పి వాడు 1 నిమిషమే చెబుతాడు. ఇలా కొంతమంది దగ్గర ఏంటంటే గొర్రె కషాయవాడిని నమ్మినట్టుగా నమ్ముతుంది. నమ్మటంలో ఇంక ఏం చేసేది ఏం లేదు. ఇంకా మంచి జ్యోతిష్యులు ఈ మధ్యకాలంలో టీవీ ఛానల్ రాకుండా చేతులు ఎత్తేసారు. ఎందుకు? సబ్జెక్ట్ అనేది వాళ్ళకి తెలియవట్ల. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, నా దగ్గరకు వచ్చిన క్లయింట్ నేను ఏం చేస్తానంటే వాయిస్ రికార్డింగ్ పెట్టుకోమంట. వాయిస్ రికార్డింగ్ పెట్టుకుని నిజాన్ని తెలుసుకోండి అయ్యా అని చెబుతా. అబద్ధ ముసుగులో మీరు నటించద్దండి. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మీ అమ్మాయి జాతకం, మీ అబ్బాయి జాతకాలు ఇలా ఉన్నాయి, నిజాన్ని తెలుసుకోండి, నిజాన్ని పరిహారం చేసుకోండి. అది నీ శక్తిని బట్టి పరిహారం చేసుకో, తప్పేం లేదు.